గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనము ఆగస్టు సెప్టెంబర్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని మనం నేర్చుకున్నాము. ఈరోజు మనము అక్టోబర్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనము ఈరోజు స్టార్ట్ చేసుకున్నాము. ఓకే, అక్టోబర్లో 2016 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన జాబ్ డైలాన్ ఏ దేశస్థుడు అంటే అమెరికా. 2016లో వైద్య రంగంలో నోబెల్ బహుమతిని పొందిన జపాన్ శాస్త్రవేత్త ఎవరంటే యోషినోరి ఒసామి. ఏ పరిశోధనకు గాను నోబెల్ బహుమతి దక్కింది అంటే ఆటోఫాగి. 2016 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో ఎంతమందికి నోబెల్ బహుమతి వచ్చింది అంటే ముగ్గురికి. భౌతిక శాస్త్రంలో నోబెల్ను పొందిన ముగ్గురు ఎవరు అంటే డేవిడ్ డౌలాస్, మెకాస్రల్, కోస్టర్లిజ్, డంకన్ హెల్డన్. ఆర్థిక శాస్త్రంలో 2016లో ఎంతమందికి నోబెల్ బహుమతి వచ్చింది? ఇద్దరికి. ఓలివర్ హార్డ్ బెంగ్ హోమ్ స్టోర్ములకు ఏ రంగంలో 2016 నోబెల్ దక్కింది అంటే ఆర్థిక శాస్త్రం. జీన్ ఫియోరే, సామేజ్, ఫ్రేజర్ స్టార్డడ్, ఫెరింగాలు ఏ రంగంలో 2016లో నోబెల్ బహుమతి పొందారు అంటే రసాయన శాస్త్రం. 2016 అక్టోబరు 15-16 తేదీల్లో బ్రిక్స్ సదస్సు నిర్వహించారు. దీనికి హాజరైన మరో కూటమి ఏది అంటే బిమ్స్టెక్. ఓకే, బిమ్స్టెక్లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అంటే 7 సభ్య దేశాలు ఉన్నాయి. బ్రిక్స్ సమావేశంలో భాగంగా ఏ దేశంలో భారత్ 16 ఒప్పందాలను కుదుర్చుకుంది అంటే రష్యాలో. ఓకే, ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ను ఏ దేశంలో ప్రారంభించనున్నారు? చైనాలో. అక్టోబర్లో 3 నుంచి 7 మధ్య భారత్లో లిసెయిన్ లుంగ్ పర్యటించారు. ఆయన ఏ దేశ ప్రధాని అంటే సింగపూర్. అక్టోబర్ 4 నుంచి 7 మధ్య భారత్లో పర్యటించిన శ్రీలంక ప్రధాని ఎవరంటే రనిల్ విక్రమసింఘే. ఓకే, దాని తర్వాత అక్టోబర్ 9-10 తేదీల్లో 8 ప్రపంచ ఆరోగ్య సదస్సును 8వ ప్రపంచ ఆరోగ్య సమస్యను ఎక్కడ నిర్వహించారు అంటే బెర్లిన్ జర్మనీ దేశంలో. ఓకే, దేశం జర్మనీ, బెర్లిన్లో. ఆసియా బీచ్ క్రీడల్లో భారత మహిళా జట్టు కబడ్డీ పోటీని గెలిచింది. ఇలా గెలవడం ఇది ఎన్నోసారి అంటే 5వసారి. టెస్టుల్లో 2 ద్విశతకాలు చేసిన భారత జట్టు తొలి కెప్టెన్ ఎవరంటే విరాట్ కోహ్లీ. భారత్ తన 500వ టెస్టు మ్యాచ్ను ఏ వేదికపై ఆడింది అంటే కాన్పూర్లో 500వ మ్యాచ్ను ఏ దేశంలో భారత్ ఆడింది అంటే న్యూజిలాండ్లో. మాంట్రియాల్ ప్రోటోకాల్ భాగస్వామ్య దేశాలు 28న సమావేశం అక్టోబర్ 10 నుంచి 14 వరకు నిర్వహించింది ఎక్కడ అంటే కిగాలి. ఓకే, కిగాలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే హైడ్రోఫ్లోరో కార్బన్లు వాడకాన్ని గణనీయంగా తగ్గించడం. ఓకే, దాని తర్వాత కృష్ణా జలాలపై ఏర్పాటు అయిన ట్రిబ్యునల్కు నేతృత్వం వహించింది ఎవరంటే బ్రిజేష్ కుమార్. ఫ్రెండ్షిప్ 2016 పేరుతో ఏ 2 దేశాలు అక్టోబర్ 2వ వారంలో విన్యాసాలు నిర్వహించాయి అంటే రష్యా, పాకిస్తాన్. ప్లాస్టిక్ ప్లేట్ల కప్పులను నిషేధించిన తొలి దేశం ఏది అంటే ఫ్రాన్స్. ప్యారిస్ ఒప్పందాన్ని
భారత్ ఎప్పుడు ఆమోదించిందంటే అక్టోబర్ 2వ తేదీన. ప్యారిస్ ఒప్పందాన్ని ఆమోదించిన దేశాల్లో భారత్ ఎన్నోది అంటే 62వది. కామన్వెల్త్ గ్రూప్ నుంచి వైదొలుగుతున్నట్లుగా అక్టోబర్ 13న ప్రకటించిన దేశం ఏదంటే మల్దీవులు. బ్రిక్స్ సమావేశానికి హాజరైన మైఖేల్ టీమర్ ఏ దేశ అధ్యక్షుడు? బ్రెజిల్. అక్టోబర్ 18 ప్రారంభించిన జాతీయ SC/ST హబ్లను ప్రారంభ పెట్టుబడి ఎంత అంటే 490 కోట్లు. 68వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు అవుతున్న అబుదాబి రాజు ఎవరు అంటే మొహమ్మద్ బిన్ జయేద్ అల్ సయ్యన్. విద్యా సంస్థల నాణ్యతకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏదంటే విశ్వజిత్. దేశంలో తొలి మెడికల్ పార్క్ ఎక్కడ ఏర్పాటు కానుంది అంటే చెన్నై. సాధారణ రైల్వే బడ్జెట్లను విలీనం చేయాలని సూచించిన నీతి ఆయోగ్ కమిటీ అధ్యక్షుడు ఎవరంటే వివేక్ దెబ్రాయ్. ఏ చట్టాన్ని వ్యతిరేకంగా ఐరం షర్మిల 16 సంవత్సరాల పాటు నిరాహార దీక్ష చేశారు అంటే AFSCPA పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్ పార్టీని స్థాపించింది ఎవరంటే ఐరం షర్మిల. అక్టోబర్ 14 నుంచి 16 వరకు సార్క్ సూఫీ ఉత్సవాలను ఎక్కడ నిర్వహించారు అంటే జైపూర్. 10 లక్షల జనాభా దాటి బహిరంగ మల విసర్జన లేని నగరంగా నిలిచింది ఏదంటే మైసూర్. 2017 ఫిబ్రవరిలో మహిళా పార్లమెంటు సమావేశాలు ఎక్కడ నిర్వహించనున్నారు అంటే అమరావతి. ఓకే. దేశంలో తొలి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు అంటే ముంబై. సిటిజన్ అండ్ సొసైటీ పుస్తక రచయిత ఎవరంటే హమీద్ అన్సారీ. 1991 హౌ పివి నరసింహారావు మేడ్ హిస్టరీ పుస్తక రచయిత ఎవరంటే సంజయ్ బారు. భారతీయ మహిళా బ్యాంక్ ఏ బ్యాంకులో విలీనం కానుంది అంటే SBI. కావేరీ బేసిన్ నీటి వినియోగంపై వేసిన కమిటీ నేతృత్వం వహించేది ఎవరంటే GS జూ. ఓకే, GS జూ ఇది పేరు. GS రూ. ఓకే. తొలిసారిగా ఏ SBI చైర్మన్ పదవి కాలాన్ని 3 ఏళ్ల పాటు పొడిగించారు అంటే అరుంధతి భట్టాచార్య. సరస్వతి నది ఉనికిపై ఎవరి నేతృత్వంలో కేంద్రం కమిటీని నియమించింది అంటే వాల్దియా. మయన్మార్లో శాఖను ప్రారంభించిన భారత తొలి బ్యాంక్ ఏది? SBI. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఊచీలో భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది అంటే 143 అంటే 143. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది? 97వ. ఐక్యరాజ్య సమితి 9వ కార్యదర్శి ఆంటోనియో గటర్స్ ఏ దేశస్థుడు? పోర్చుగల్. మూర్తిదేవి అవార్డును పొందిన ప్రముఖ సాహితవేత్త ఎవరు అంటే కోల కలూరి ఇనాక్. భారత జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఎవరు నియామకమయ్యారు అంటే MSK ప్రసాద్. స్వచ్ఛ భారత్ లఘు చిత్రాలు పోటీలో ప్రథమ బహుమతి పొందింది ఎవరంటే ముర్గా. ఐక్యరాజ్య సమితి వాతావరణ అవార్డును పొందిన భారత స్వచ్ఛంద సంస్థ ఏది అంటే స్వయం శిక్షణ ప్రయోగ్. ఇంటర్నేషనల్ ఇస్ట్రానామికల్ ఫెడరేషన్ 2016 ఆఫ్ ఫేమ్ పురస్కారం పొందింది UR రావు. ఆస్కార్ బరిలో భారత తరపున బరిలో నిలిచిన
విసారైన ఏ భాషా చిత్రం? తమిళం. డబుల్స్ అత్యధిక వారాల పాటు తొలి స్థానంలో నిలిచి రికార్డ్స్ సృష్టించిన క్రీడాకారిణి ఎవరంటే సానియా మిర్జా. 2026 ఆసియా క్రీడల వేదిక ఏదంటే జపాన్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి అక్టోబర్ 21న వైదొలిగిన దేశం ఏది అంటే దక్షిణాఫ్రికా. భారత్ సింగపూర్ల సంయుక్తంగా అక్టోబర్ 31న సింబెక్స్ 16 పేరుతో ఎక్కడ విన్యాసాలను నిర్వహించాయి అంటే విశాఖపట్నం. సిల్క్ రోడ్డును పునరుద్ధరించేందుకు ఏ దేశం తీవ్రంగా యత్నించింది అంటే చైనా. రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవము 2016ను అక్టోబర్ 15 నుంచి 23 వరకు ఎక్కడ నిర్వహించారు అంటే ఢిల్లీ. జాతీయ ఏక్తా దివన్ను ఎప్పుడు నిర్వహిస్తున్నారు అంటే అక్టోబర్ 31. జాతీయ తొలి గిరిజన ఉత్సవాల అక్టోబర్ 25 నుంచి 28 వరకు ఎక్కడ నిర్వహించారు అంటే ఢిల్లీ. టాటా గ్రూప్ చైర్మన్గా మిస్త్రీని ఏ తేదీ నుంచి తొలగించారు అంటే అక్టోబర్ 24. ప్రపంచవ్యాప్తంగా జిఎంఎస్ టెలికాం సేవలను ఆపరేటర్ల సంఘం చైర్మన్గా 2017లో ఎవరు బాధ్యతలు తీసుకున్నారు అంటే సునీల్ మిట్టల్. ఆంధ్రప్రదేశ్ హస్తకళా అభివృద్ధి సంస్థ బోర్డు చైర్మన్గా నియామకమయ్యింది ఎవరుంటే పాలి ప్రసాద్. 2017 అండర్-17 2017 అండర్-17 ఫిఫా ప్రపంచ కప్ను ఎక్కడ నిర్వహించనున్నారు అంటే భారత్లో. ఇవి మనకు అక్టోబర్కు సంబంధించిన బిట్స్ అండి. దాని తర్వాత మనము నవంబర్ సంబంధించిన బిట్స్ను మనం వచ్చే క్లాస్లో నేర్చుకుందాము. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, మనకు ఏదైనా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడంలో కానీ, ఎటువంటివైనా కానీ ఈ మన డౌట్స్ ఉన్నాయా కానీ, ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయడంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఫోటో అప్లోడ్ కాకపోయినా దాంట్లో డౌట్ ఉన్నాయా, ఎటువంటి డౌట్స్ ఉన్నాయా కానీ మీరు కామెంట్లు చెప్పండి. నేను ఎక్కువ కామెంట్ చూసి ఆ విధంగా వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.